అమెరికా ఓటింగ్లో నిజమేంటి? కమలా హ్యారిస్ గెలిచినటువంటి ఏరియాల్లో ఏ ఐడెంటిటీ లేకుండా ఓటిచ్చేస్తారు అన్నటువంటిది ఒక ప్రచారం. లేదు అమెరికాలో ఎక్కడైనా సరే ఏదైతే సోషల్ గుర్తింపు కార్డు ఉంటుందో అది కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒక ఐడెంటిటీ చూసి మాత్రమే ఓటిస్తారు, అంతే తప్పించి ఓటర్ ఐడీలు మన ఇండియాలాగా ఉండదు అన్నటువంటిది మరి ఒకరు. ఈ రెండు వాదనలు కూడా నేను ఈ వారంలో ప్రొజెక్ట్ చేసి, నేను అమెరికా ఎప్పుడు పోలేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. టీవీలు పత్రికల్లో వచ్చే వార్తలు, అక్కడ కొంతమంది మిత్రుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని కలిపి క్రోడీకరించుకుని విశ్లేషించుకోవడమే చేస్తున్నాం. అయితే ఈ రెండిట్లో ఏది వాస్తవం? ఇప్పటికి కూడా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా ఎక్స్ లాంటి వాళ్ళు ఏదైతే ఇలాంటి మెన్షన్ చేస్తున్నారు, అదే సందర్భంలో మరొక రకం మెన్షన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా బ్రిటన్ లాంటి చోట్ల కూడానంట ఓట్లకు సంబంధించి మనం నెంబర్ చెప్తే ఆ నెంబర్ చూసేసి ఓటిచ్చేస్తారు, ఐడి అడగరు ఏది అన్నటువంటిది కొన్ని చోట్ల బ్రిటన్లో కూడా జరుగుతుంటుందట. అసలు ఈ యూరప్ దేశాలు ఇవి వాళ్ళ ప్రజలే కాబట్టి తప్పు చేయర్లే అన్న ఉద్దేశంతో ఏ ఐడి అడగకుండా చేస్తారా, లేదా కొన్ని ఏరియాల్లో ఐడి అడగకుండా ఓట్లు ఇస్తారా, ఇది తెలియాల్సి ఉంది.